ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు 2 శుభగ్రహాలు కలుస్తున్నాయి. అది కూడా ఎక్కడ అంటే మిథున రాశిలో శుభగ్రహం 1 గురువు, రెండవది శుక్రుడు. ఈ 2 శుభగ్రహాలు కలిసినప్పుడు ద్వాదశ లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి? లగ్నం తెలిస్తే లగ్నం చూసుకుంటే, లగ్నం తెలియదు అనుకునేటువంటి వారు రాశి చూసుకోవచ్చు. మరి ఈ ఫలితాలు పరిపూర్ణంగా కలగాలి అంటే ఏ గ్రహాల యొక్క ప్రభావం వీటి మీద పడి మనకు పూర్తిగా ఫలితాలు రావు అనే విషయాలు తెలుసుకుంటూ, అదేవిధంగా దేశగోచారాల సంబంధంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది పలికిస్తుంది కూడా ఆ సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. మీనలగ్నము మీనరాశి. మీనం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ 12వ స్థానంలో రాహు ఉంటూ 2 శుభగ్రహాల యొక్క కాంబినేషన్ మీకు ఎటువంటి మంచి యోగాన్ని ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే 2 గ్రహాలు కూడా మీకు 4వ స్థానంలో సంచరిస్తున్నాయి. కంఫర్ట్స్ 4వ స్థానంలో 2 శుభగ్రహాలు ఉన్నప్పుడు మంచి కంఫర్ట్, మంచి గృహయోగాన్ని, మంచి వాహన యోగాన్ని ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే గ్రహాలు ఎప్పుడు కూడా వీక్షించినప్పుడు మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి 12వ స్థానాన్ని వీక్షిస్తుంది. కాబట్టి 12లో ఆల్రెడీ విదేశాలకు వెళ్ళేటువంటి, విదేశాన్ని సూచించేటువంటి గ్రహం రాహు ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా విదేశీ యోగము అనేటువంటిది ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మీ జన్మజాతకంలో విదేశీ యోగం అంటే ఇది ఇంక ఎట్టి పరిస్థితులు తప్పదు ఇంక ఇక్కడ. ఎందుకంటే లగ్నంలో ఉండే శని వక్రించాడు, 12లోని రాహు ఉన్నాడు, 12వ స్థానం మీద గురువు శుక్రుడితో కలిసి ఉండి వీక్షణ పడుతుంది. కాబట్టి అది ఆ యోగం. ఇక రెండవది ఏంటంటే కొంతవరకు పార్ట్నర్స్ మూలంగా ధనం రావడం, ఇన్సూరెన్సెస్ మూలంగా ధనం రావడం, ఉద్యోగంలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీరు కొన్ని కోర్సెస్ చేయడం వల్ల, మీరు ఒక స్టేజ్కి వెళ్ళడం వల్ల మీ యొక్క కెరియర్లో ఫైనాన్షియల్గా ఎదుగుదల అనేటువంటిది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మరి ఇప్పుడు లగ్నంలో శని, సప్తమంలో కుజుడు ఉన్నాడు కదండి. దీని యొక్క ఫలితం ఏమిటి? ఎందుకంటే ఇక్కడ 2 గ్రహాలు డ్యూయల్ సైన్లో ఉన్నప్పుడు మరొక 2 గ్రహాలు డ్యూయల్ సైన్లో ఉండేవి ఆటంకపరుస్తూ ఉంటాయి. మరి దీనికి ఏమిటంటే, ఒకటి మీరు పార్ట్నర్షిప్స్ లేకపోతే సామాజిక సంబంధించిన విషయంలో మాట్లాడేటప్పుడు, లేదా ఒత్తిడి జీవిత భాగస్వామి వల్ల, పార్ట్నర్స్ వల్ల ఒత్తిడి, సమాజం వల్ల కొంత ఒత్తిడి పడుతూ ఉంటారు. దీనికి ముఖ్యంగా మీరు సామూహికంగా చేస్తూ ఉంటారు. ఒక్కోసారి అందరూ కలిసి సమాజంతో కలిసి కొన్ని హోమాలు, యజ్ఞాలు, లేకపోతే చండీ పారాయణం లాంటివి ఇటువంటివి కనుక చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే జీవిత భాగస్వామి లేకపోతే పార్ట్నర్స్తో కొంచెం ఘర్షణ పడడం ఇట్లాంటివి చేయకండి. కొంచెం ఆరోగ్య విషయంలో కూడా కొంచెం, ఎందుకంటే ఈ బ్యాక్ పెయిన్స్ ఉంటాయి కొంతమందికి, వెన్నుముక నొప్పి వస్తుందండి అని, అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. బ్యాక్ పెయిన్, సయాటికాను, స్పాండిలైటిస్ ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉంటూ గోవులకు కాస్త క్యారెట్స్, బెల్లము తినిపించండి. స్టాక్ ఐటమ్స్ ఏవి తినకండి. కొంతమంది ఏం చేస్తారు, పొద్దున్నది రాత్రికి, లేకపోతే నేను వండుకున్నది ఈరోజు మళ్ళీ ఏం వండుతాను నేను బద్ధకంతో, లేకపోతే ఇంకో కొన్ని కారణాల వల్ల అటువంటివి అవాయిడ్ చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టే ఐటమ్స్ కూడా తినకండి. దీనివల్ల మీరు తినకపోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇక్కడ ఏంటంటే ఈ 2 గ్రహాలు ఏవైతే కలిసి ఉన్నాయో, ఈ కలిసినటువంటి శుక్రుడు, గురువు మీ జన్మజాతకంలో గనక కలిసి ఉంటే మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మీకు మిథునంలో ఇంకేదైనా పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే కొంత సమస్య నుంచి బయటపడతారు. ఇక్కడ ఎలా అంటే ఏదైనా 2 గ్రహాలు మంచి శుభగ్రహాలు కావచ్చు, పాపగ్రహాలు కావచ్చు, గుర్తుపెట్టుకోండి. అలా 2 గ్రహాలు వీక్షణలో కానీ కంజాయిండ్ అంటే కలిసి ఉండడం కానీ జరిగినప్పుడు అది గోచారంలో కలిగినటువంటి ఫలితాలు, గోచారపరంగా ఫలితాలు ఎలా ఇస్తాయో మీ జన్మజాతకంలో కూడా ఆల్రెడీ మీకు మీ పర్సనల్ చార్ట్లో ఉంటే అది ఇంకొంచెం ఎనర్జైజ్ చేస్తుంది. ఓకే, అంటే ఎలాగా అంటే ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్స్ కోసం చక్కగా ప్రిపేర్ అయ్యాడు. గవర్నమెంట్ జాబ్స్ను వదిలింది అప్పుడే, అంటే టీచర్ జాబ్స్ పోస్ట్ వేస్తున్నాము, లేకపోతే రైల్వేనో, ఏపీఎస్ఆర్టీసీ, బ్యాంకింగ్, వెంటనే ప్రిపేర్ అయ్యి ఉన్న వ్యక్తికి వెంటనే అదొక అవకాశంగా ఆయనకి వచ్చి ఆనందపడి దానిలో సక్సెస్ అవుతాడు.
అదేవిధంగా కొన్ని 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 ఉంటాయి, మనుషులు తప్పిదాలు చేస్తుంటారు సాధారణంగా. అంటే అలాగా కొన్ని ఏవో ఫైన్స్ కట్టకుండాను కొన్ని ఉంటాయి, ఇన్సూరెన్స్ చేయకుండా ఉండేవేవో. అలాంటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగింది, అప్పుడు ఏమవుతుంది, అయ్యో ఇన్సూరెన్స్ చేయకపోవడం వల్ల ఇబ్బంది కలిగింది కదా అని అంటాం. అంటే పాపగ్రహాల యొక్క ట్రాన్సిట్ వచ్చినప్పుడు అటువంటిది, శుభగ్రహ ట్రాన్సిట్ వచ్చినప్పుడు ఇటువంటివి మీకు కలుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇది మరి దేశకాల గోచారాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? గురుగ్రహము శుక్రుడితో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంతవరకు గోల్డ్, లేకపోతే మనకి గమనించుకున్నట్లయితే గోల్డ్ విషయంలోని కొంత ప్రోగ్రెస్ని ఇచ్చేటువంటి కాంబినేషన్ ఇది కొంతవరకు. కాకపోతే ఈ శని కుజులు మీన కన్యా రాశుల్లో ఉన్నందుకు కొంచెం స్ట్రెస్సు, అప్ అండ్ డౌన్స్ కూడా ఇస్తుందండి. ఇది ఫ్లక్చువేషన్స్ బాగా ఇస్తుంది ఇక్కడది. దీంతోపాటు గురు సమానులు లేదా టీచర్స్కి, అందులో ముఖ్యంగా స్త్రీ సంబంధంగా, స్త్రీ మూలక సంబంధంగా గురువులకి, లేకపోతే ఆల్రెడీ స్త్రీలు గురుత్వ సంబంధించిన వాటిలో ఉండేటువంటి వారికి కొంత ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి యోగాన్ని ఇస్తుంది. అంటే గురుత్వ సంబంధించిన వాటిలో బ్రాహ్మణ్స్కి కావచ్చు, పురోహితులకు కావచ్చు, గురువులుగా చలామణి అవుతున్నటువంటి వారికి కావచ్చు, లేకపోతే మంచి ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేటువంటి వారి మీద కొంతవరకు బురద జల్లేటువంటి విషయం కావచ్చు. ఇటువంటివన్నీ కూడా అంటే వాళ్ళకి ప్రమాదం కానివ్వండి, వాళ్ళ లైఫ్లో కొంచెం ఎక్కువ అప్ అండ్ డౌన్ చూడడం కానివ్వండి, ఇటువంటివి ఎక్కువగా ఏర్పడతాయండి. ఈ గోల్డ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కూడా ఎక్కువ ఫ్లక్చువేషన్. ఎందుకంటే మిథున రాశుల్లో ఉంది ఇది. ఇక్కడ ఏంటంటే మిథునము దిస్వభావ రాశి, బుధుడు యొక్క రాశే, కన్యా బుధుడు యొక్క రాశే. అప్పుడు ఏమవుతుంటుంది, అది ఈ కుజశనులు ఈ 4 దిస్వభావ రాశుల్లో ఎప్పుడైతే మనకి మిథునంలోని, కన్యలోని, ధనస్సులోని, మీనంలోని ఈ 4 గ్రహాల్లో ఉండే గ్రహాలు వాటికి అవి కనెక్టివిటీ పెట్టుకుంటాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరి దీనికి పరిహారం ఏంటి యూనివర్సల్గా? ఎందుకంటే అందరికీ జన్మజాతకాలు ఉండవు. ఎందుకంటే జన్మజాతకం కనుకుంటే మీకు లగ్నం నుంచి 12 భావాలు ఏమేమయ్యాయి, లగ్నం ఎలా ఉందో దాన్ని బట్టి మీ యొక్క జీవితము, కుటుంబ స్థానాన్ని బట్టి మీకు ధనము ఎలా ఉంది, కుటుంబంతో కమ్యూనికేషన్స్ ఎలా ఉంటాయి, 3వ స్థానాన్ని బట్టి మీకు సిబ్లింగ్స్తోని, 4వ స్థానాన్ని బట్టి మీ ప్రాపర్టీ, ఆస్తి సంబంధించిన విషయాలు కావచ్చు, విద్యా సంబంధించిన విషయాలు కావచ్చు, తల్లిగారికి సంబంధించిన విషయాలు కావచ్చు, 5 సంతానము, 6 రుణరోగ శత్రువులు, 7 అనేటువంటిది వివాహ జీవితము, 8 అనేటువంటిది ఆకస్మిక సంఘటనలు, 9వ స్థానం హైయర్ ఎడ్యుకేషను, తండ్రికి సంబంధించిన మీ స్పిరిచువల్ అండ్ గురుబలానికి సంబంధించినటువంటి దశమం వృత్తి, 11 అనేటువంటిది వ్యాపారాలు, 12 అనేటువంటిది మీ ఎక్స్పెండిచర్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే బాగుంటుంది అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్తే లేదు, టైము లేదండి, ఏం లేదండి, కానీ నేను అయోమయంలో ఉన్నాను అనుకునేటువంటి వారు చేయాల్సిన గొప్ప రెమెడీ ఏమిటంటే, ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు మీకు మంచివి జరగాలి అన్నప్పుడు మీరు నవగ్రహాలలో కుజుడు, కేతువు, శని, రాహు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మొట్టమొదటిగా. రెండవది మీకు శని మంగళవారాలు గోవులకి శనివారం బెల్లము 4 ఉండలుగా బెల్లం తయారు చేసి తినిపించండి శనివారం నాడు. మంగళవారాలు మీరు ఏం చేస్తారంటే గ్రాసము, క్యారెట్లు గోవులకు తినిపించండి. గోవులోనే సకల దేవతలు ఉంటారు కాబట్టి ఇవి చేస్తూ అందరూ కూడా ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతన చదాయే నమః లేదా చండీ చేసుకోవడం, చండీ పారాయణం చేయడం, లేనట్లయితే ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం, అందులో ముఖ్యంగా పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే యూనివర్సల్గా కొన్ని అలజడులు కూడా వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది, లాస్ట్ టైము మనకి ఈ ఇబ్బందులు వచ్చే ముందు మన యొక్క ఈ పూరీ జగన్నాథ్ ఆలయంలో ఆ గెద్దొచ్చి జెండాను ఎత్తుకుపోయింది. కానీ నిన్న మొన్న చూసినట్లయితే పూరి జగన్నాథ్ ఆలయంలో ఇంకొక అద్భుతం జరిగింది. ఎత్తుకుపోయినందుకు కొన్ని చెడు సంకేతాల వల్ల ఇబ్బంది అయింది. ఇప్పుడు ఏమైందంటే పెద్ద కుంభవృష్టి వర్షం పడుతూ స్వామివారి ప్రదేశంలో మాత్రం వర్షం పడకుండా అలా ఆగిపోయి అక్కడ ఇచ్చేటువంటి హారతికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అంటే ఇది ఒక గొప్ప శుభ సంకేతంగా మనం భావించాలి. శ్రీమాత్రే నమః.